సాహిత్య టైమ్స్ వి ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్ అనే కొటేషన్తో సొంతూళ్ళు అనగానే రకరకాలుగా ఉంటుంది, అలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్కరికి సొంతూళ్ళు అనేది ఒక కళ. బట్ మీరు ఎంతైనా ఇమాజిన్ చేసుకోండి, సాహిత్య టైమ్స్ దగ్గర రాగానే మీ ఇమాజినేషన్కి తగ్గ సరుకు, మీ ఇమాజినేషన్కి తగ్గ మొత్తం టైల్స్ అంతా మీకు సప్లై చేస్తారు. వీళ్ళ దగ్గర 10 రూపాయల సరుకు నుంచి 10 లక్షల సరుకు వరకు ఏ రేంజ్ అయినా కానీ వీళ్ళ దగ్గర దొరుకుతుంది. అండ్ హైదరాబాద్లో మేము కూడా ఇల్లు తీసుకున్నాము, టైల్స్ కోసం చాలా తిరిగినాం. కానీ ఈ రేంజ్లో ఇంత ఒక షోరూమ్ రేంజ్లో ఎక్కడే కానీ హైదరాబాద్లో లేవు. అంటే మనం మామూలుగా తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది అంటే కనుక ఇది తీసుకోండి సార్ బాగుంటుంది, సరే ఓకే బాగుంటుంది, ఏదో ఫోటోలు చూపించారు సార్ బాగుంటుంది, అది తీసుకొని మీరు ఇంట్లో మొత్తం వేసిన తర్వాత బాగుంది. సో అవన్నీ తీసి మళ్ళీ వేయించుకోవడము, సో ఇలా చాలా జరుగుతాయి అన్నమాట. సాహిత్య టైమ్స్లో ఏంటంటే మనకు హైదరాబాద్లో కూడా లేనంత పెద్ద షోరూమ్ ఇక్కడ కట్టారు. నేను నిజంగా చెప్తాడా, ఇది కిట్టిన తర్వాత దీన్ని చూసిన మొత్తం షోరూమ్లు ఇలా పోటీ పెట్టుకుంటాం. మళ్ళీ తర్వాత అంత విజన్తో అంత అంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం అంతా పెట్టేసి మీరు ఒకసారి వచ్చి ఇక్కడ చూశారంటే కనుక మీకే అర్థమైపోతుంది ఏం రేట్ ఎంత చెప్తారని. కానీ ఒకసారి వచ్చి చూశారంటే మొత్తం అర్థం. ఓకే, థ్యాంక్స్. రైతులు అంటే 10 ఎత్తిపోతుంది రైతులు ఎందుకు పెట్టుకో ప్రేమ దూరం పట్టుకోండి. కంపరాలయ్యా ఏది నా లోగా కంపరాలి అసలు ఎనికి మేడం. ఓకే మేడం, అందరికీ నమస్కారం అండి. ప్రెస్ వాళ్ళకి ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెంట్గా, చాలా ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది తప్పవు. ఇంతమంది క్రౌడ్ వచ్చేటప్పుడు కొన్ని కంట్రోలింగ్ సిచ్యువేషన్స్ ఎలాంటైనా బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ జరుగుంటే దానికి ముందే సారీ చెప్తున్నా. ఓకే, అండ్ ప్రొద్దుటూరు ఇది నా 4th or 5th టైం అండి. ఒక 5 yearsలో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ట్రిప్ అవుతూ ఉంటుంది ఏదో కారణంగా. సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమ ప్రొద్దుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 minutes అవుతుంది. లోపల వాళ్ళు ఎంత